హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలోని ద్వీపకల్పంలో ట్యాంక్ నీటి పారుదలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. భూగర్భ జలమట్టం ఎక్కువగా ఉంటుంది. అంటే భారతదేశంలో కనుక చూసినట్లయితే ద్వీపకల్పంలో ట్యాంక్ నీటి పారుదలకు సంబంధించి ప్రకటనలో ఏది సరైనది కాదు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. భూగర్భ జలం మట్టం ఎక్కువగా ఉండడం అనేది సరైనది కాదు అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకటి మాత్రమే. భారతదేశంలో సహజ రబ్బరు దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉత్పత్తి చేయబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భారతదేశంలో కనుక చూసినట్లయితే సహజ రబ్బరు దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉత్పత్తి చేయబడుతుంది. నెక్స్ట్, ఈ కింది రాష్ట్రాల్లో కనీస ఉత్పత్తి ఖర్చుతో అనేక రకాల ఆర్కిడ్ల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉన్న మరియు ఈ రంగంలో ఎగుమతి ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేయగల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. అరుణాచల్ ప్రదేశ్. అంటే కనీస ఉత్పత్తి ఖర్చుతో అనేక రకాల ఆర్కిడ్ల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉండడంతో పాటు ఈ రంగంలో ఎగుమతి ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేయగల రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి మరియు దిగువ ఇచ్చిన సరైన కోడ్లను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకటి మాత్రమే. అంటే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలో జూమ్ సాగును స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్, తేయాకు తమిళనాడు, జనపనార ఒరిస్సా, నెక్స్ట్ రబ్బరు కేరళ, నెక్స్ట్ పొగాకు ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఉత్పత్తులు ప్రధానంగా దిగుబడి చేయటువంటి రాష్ట్రాలు ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అయితే తేయాకు ఉత్పత్తి ఎక్కువగా ప్రధానంగా దిగుబడి చేయగల రాష్ట్రం ఏది అని అంటే తమిళనాడు. నెక్స్ట్, జనపనార ఉత్పత్తి దిగుబడి చేసేటటువంటి రాష్ట్రం ఒరిస్సా. నెక్స్ట్, రబ్బరు కేరళ. నెక్స్ట్, పొగాకు ఆంధ్రప్రదేశ్లో దిగుమతి చేయడం జరుగుతుంది. అయితే తేయాకు ఉత్పత్తి కనుక చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో దిగుబడి చేయబడుతుంది. నెక్స్ట్, జనపనార ఇది ఒరిస్సా రాష్ట్రంలో దిగుబడి చేయబడుతుంది. నెక్స్ట్, రబ్బరు ఇది కేరళలో దిగుబడి చేయబడుతుంది. నెక్స్ట్, పొగాకు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో దిగుబడి చేయబడుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మిశ్రమ వ్యవసాయం అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. అనేక పంటలను పండించడం మరియు జంతువులను కూడా పెంచడం. అయితే మిశ్రమ వ్యవసాయం అంటే వ్యవసాయం అనే కాకుండా మిశ్రమ వ్యవసాయం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ అనేక పంటలను పండించడమే కాకుండా జంతువులను కూడా పెంచడం మిశ్రమ వ్యవసాయం కిందికి రావడం జరుగుతుందండి. అయితే మిశ్రమ వ్యవసాయం అనగా అనేక పంటలను పండించడం, జంతువులను కూడా పెంచడాన్ని మిశ్రమ వ్యవసాయం అని అంటారు. ఈ క్రింది వాటిలో ఏది తృణధాన్యంగా వర్గీకరించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. జొన్న. తృణధాన్యంగా వర్గీకరించబడింది ఏంటిదంటే జొన్న పంటను తృణధాన్యంగా వర్గీకరించడము జరిగింది. నెక్స్ట్, హుగ్లీ బేసిస్లో జనపనార మిల్లులు అధికంగా ఉండడానికి కింది వాటిలో ఏవి ప్రధాన కారకాలు అగును? ఆన్సర్ ఆప్షన్ బి అండి. స్పిన్నింగ్ మరియు నేయడానికి అనుకూలమైన పొడి వాతావరణం. వీటిని ప్రధాన కారణాలుగా చెప్పవచ్చును. ప్రధాన కారకాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, వరదలు మరియు కరువుల యొక్క వివిధ తీవ్రతల వల్ల భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తి చాలా ప్రభావితం అవుతుంది.
ఈ విషయంలో ఈ క్రింది చర్యల్లో ఏది నిలకడగా ఉండదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. వ్యవసాయం కోసం వరదలు మరియు కరువు పీడిత ప్రాంతాలను నివారించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏక పంటల్లో ఏది రైతులకు తక్షణ నగదు అందజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 3 మరియు 4. అంటే ఇక్కడ మలేషియాలో చెరుకు, బ్రెజిల్లో కాఫీ, ఇది రైతులకు తక్షణ నగదును అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీ ఆర్బియోరియం, జీ హెర్బాసియం, జీ ఇర్పుటం మరియు జీ బార్బడైన్స్ అనే 4 జాతులు భారతదేశంలో సాగు చేయబడుతున్నాయి. అయితే ఇవి వేటికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పత్తి జాతులు. ఇక్కడ జీ ఆర్బోటియం, జీ హెర్బాసియం, జీ హిర్పుటం మరియు జీ బార్బడెన్స్ అనే 4 జాతులు ఉంటాయండి. అయితే ఇవి పత్తి జాతులకు సాగు చేయబడుతున్నాయని చెప్పేసి చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క వాటర్ షెడ్ నిర్వహణ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కౌంట్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశం యొక్క వాటర్ షెడ్ నిర్వహణ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. నేల పరిరక్షణ. ఏంటండి? నేల పరిరక్షణ. రైతులు తమ పొలాల్లో వ్యవసాయం చేసేటప్పుడు మట్టితో సున్నం కలపాలి. అయితే ఈ ప్రక్రియ గల ప్రధాన కారణము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సున్నము నేల యొక్క ఆమ్లతను తగ్గిస్తుంది. నేలలో మొక్కల మూలాలకు తక్షణమే అందుబాటులో ఉండే నీరు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కేశనాళిక నీరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భూగర్భ జలాలకు సంబంధించిన ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 మాత్రమే. అంటే ఇక్కడ 1 మరియు 2 అంటే గొట్ట బావుల సహాయంతో పెద్ద ఎత్తున భూగర్భ జలాల దోపిడీ జరుగుతుంది. నెక్స్ట్, హరిత విప్లవం రావడంతో భూగర్భ జలాల డిమాండ్ పెరగడము ప్రారంభమైంది. భారతీయ వ్యవసాయానికి సంబంధించిన ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3. అంటే ఇక్కడ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పంట విస్తీర్ణం కలిగి ఉంది. పంటల పద్ధతిలో తృణధాన్యాల పంట ఎక్కువగా ఉంటుంది. అనేక వ్యవసాయ కార్యకలాపాల కోసం భారతీయ వ్యవసాయ క్షేత్రం యొక్క సగటు పరిమాణము చాలా చిన్నది. ఇవి భారతీయ వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రకటనలో సరైనవిగా చెప్పవచ్చును. ఏంటి అండి? భారతదేశం అనేది మన ప్రపంచంలోనే అతిపెద్ద పంట విస్తీర్ణం కలిగి ఉంది. నెక్స్ట్, పంట పద్ధతిలో తృణధాన్యాల పంట ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అనేక వ్యవసాయ కార్యకలాపాల కోసం భారతీయ వ్యవసాయ క్షేత్రం యొక్క సగటు పరిమాణము చాలా చిన్నది. ఇవి భారతీయ వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రకటనలో సరైనవిగా చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో ట్యాంక్ నీటిపారుదల సాధారణంగా భారతదేశంలోని దక్షిణ మధ్య భాగాల్లో కనిపిస్తుంది. అయితే దీనికి కారణం ఈ క్రింది వాటిలో ఏమి కావచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏలో 1 మాత్రమే. తగినంత లోతు లేని భూగర్భ జలాలు. ఏంటి అండి? తగినంత లోతు లేనటువంటి భూగర్భ జలాలు ట్యాంక్ నీటిపారుదల సాధారణంగా భారతదేశంలో దక్షిణ మధ్య భాగాల్లో కనిపిస్తుందండి. అయితే దీనికి గల కారణం ఏంటంటే తగినంత లోతు లేనటువంటి భూగర్భ జలాలు దీనికి కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రకటన 1, ప్రకటన 2. ఇక్కడ అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లేటరైట్ నేలలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్, లేటరైట్ నేలలు తీవ్రమైన లీచింగ్ ప్రక్రియ ఫలితంగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 స్టేట్మెంట్లు ఒక్కొక్కటిగా ఉంటాయి మరియు స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి సరైన వివరణ. అంటే అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో లేటరైట్ నేలలు అభివృద్ధి చెందుతాయండి. అయితే ఈ లేటరైట్ నేలలు తీవ్రమైన లీచింగ్ ప్రక్రియను ఫలితంగా ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడ ప్రకటన 1, ప్రకటన 2. ప్లాంటేషన్ వ్యవసాయం ఎక్కువగా తేమతో కూడిన ఉష్ణమండలాల్లో ఆచరిస్తారు. నెక్స్ట్, తేమతో కూడిన ఉష్ణమండల నేల చాలా సారవంతమైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 స్టేట్మెంట్లు ఒక్కొక్కటిగా ఉంటాయి మరియు స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి సరైన వివరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ప్లాంటేషన్ వ్యవసాయం అనేది ఎక్కువ తేమతో కూడిన ఉష్ణమండలంలో ఆచరిస్తారండి ప్లాంటేషన్ వ్యవసాయాన్ని. నెక్స్ట్, తేమతో కూడిన ఉష్ణమండల నేల అనేది చాలా సారవంతమైనది. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏ మొక్కల ఆకులను పట్టుపురుగుల పెంపకానికి ఉపయోగించరు?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆముదం. అయితే ఆముదం మొక్కల ఆకులు కనుక చూసినట్లయితే ఇవి పట్టు పురుగుల పెంపకానికి ఉపయోగించరండి. అయితే మల్బరీ, ఓక్, టేక్ ఆకులను మాత్రము ఈ పట్టు పురుగుల పెంపకానికి ఉపయోగించడము జరుగుతుంది. అయితే ఈ ఆముదం ఆకులు కనుక చూసినట్లయితే ఇవి పట్టు పురుగుల పెంపకానికి ఉపయోగపడవు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.